హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మాకు తెలిసిన వారింటో ఓణీల ఫంక్షన్ అయితే అక్కడికి బయలుదేరుతున్నాము. ఇప్పుడే అమ్మాయిని గుడి దాకా పల్లకీలో తీసుకొని వెళ్ళారు. స్వామి దగ్గర అర్చన చేయించుకొచ్చి ఫంక్షన్ హాల్కి మళ్ళీ పిలుచుకొని వస్తారు అమ్మాయిని. ఈ ఫంక్షన్ హాలు మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. చాలా బాగుంటుంది ఫంక్షన్ హాలు. ఇదిగోండి, మీరు కూడా చూడండి. ఈ ఓణీల ఫంక్షను అమ్మాయికి 11వ ఏడు వచ్చినప్పుడు పుట్టింటి వారు అమ్మమ్మ, తాతయ్య, మేనమామలు కలిసి అందరూ కలిసి అమ్మాయికి ఇస్తారు. ఇలా వారి ఇంటి ఆనవాయితీ ప్రకారం 11వ ఏట ఓణీల ఫంక్షన్లు చేసుకుంటారు. తర్వాత వీలైతే మెచ్యూర్ ఫంక్షన్ కూడా చేసుకుంటారు. లేకపోతే ఈ ఓణీ ఫంక్షన్ తోటే వేడుకను చేసుకుంటారు. వారి వారి ఇష్టాలు అభిప్రాయాల ప్రకారము ఈ ఫంక్షన్స్ అనేవి వేడుకలు మాత్రమే. అమ్మాయితో పాటు పల్లకి వెంట వారి బంధుమిత్రాదులు వెళ్ళారు కొంతమంది. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, అందుకనే అందరూ ఈ ఫంక్షన్ హాల్కే వచ్చారు. అందరూ చక్కగా ఏసీ హాల్లో కూర్చొని సేద తీరుతున్నారు. ఏది ఏమైనా ప్రతి ఇంటికి ఒక ఆడపిల్ల అంటూ ఉండాలి తప్పనిసరిగా. ఆ ఆడపిల్లకు చేసే ఫంక్షన్లన్నీ కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తాయి ప్రతి తల్లిదండ్రులకు. వాళ్ళ రిలేటివ్స్ అట సీరియల్ నటులు ప్రీతం గారి మిసెస్ కూడా పిల్లలు కూడా వచ్చారు. వారితో కూడా మేము కొద్దిసేపు సరదాగా మాట్లాడాము. చాలా బాగా మాట్లాడారు. ఫంక్షన్ అంతా అయిపోయాక అందరము సరదాగా కొద్దిసేపు కూర్చొని ఇంకా ఫంక్షన్ చూసుకొని అక్షింతలు వేసి మేము ఇంకా బయలుదేరాము. మీరు కూడా చూడండి. అమ్మాయిని కూర్చోబెట్టి వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ పిన్ని, బాబాయ్ వారు అమ్మాయికి బట్టలు ఇచ్చారు ముందుగా. తర్వాత అందరూ పెద్దవాళ్ళంతా బ్రాహ్మణులు అందరూ ఆశీర్వదించాక వచ్చిన బంధుమిత్రాదులందరూ అక్షింతలు వేసి అమ్మాయిని ఆశీర్వదించారు. అమ్మాయి చేత కూడా వాళ్ళ నాయనమ్మ గారికి బట్టలు ఇప్పించి అక్షింతలు వేయించారు. ఏదైనా బంధుమిత్రాదులతో కలిసి ఏదో ఒక ఫంక్షన్ వేడుకగా చేసుకుంటే అది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.
చూశారుగా ఓణీల వేడుకని. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ.